నమస్తే, నేను మురళీధర్. ఫ్యాక్ట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. అమరావతిలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. కూటమి పార్టీకి సంబంధించిన సభ్యులందరూ హాజరయ్యి ఈ సమావేశంలో ప్రభుత్వం ఏం చేయాలి, మన ఎజెండా ఏంటన్న దాని మీద పూర్తి స్థాయిలో చర్చలు చేశారు. ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఇందులో వాలంటరీ వ్యవస్థను పూర్తి స్థాయిలో తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నట్లయితే ఒక సమాచారం అయితే అందుతుంది. వాలంటరీ వ్యవస్థను రేపు జూలై 1న పెన్షన్ విధానానికి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తారా లేకపోతే ఎవరు ఎలా చేస్తారన్న దాని మీద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే వాలంటరీ వ్యవస్థ ద్వారా కాకుండా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు ఇంటి వద్దకే అందజేసే విధంగా ఈ చర్యలు చేపడుతున్నారు. వాలంటీర్లను మాత్రం పూర్తి స్థాయిలో పక్కన పెట్టేస్తున్నట్టు వాళ్ళకి మరి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు వాళ్ళని కొనసాగిస్తారా లేదన్నది మరి కొద్ది రోజుల్లో తెలియవలసి వస్తుంది. అయితే దీనిలో ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల్లో మద్యం వ్యాపారం మీద, అదేవిధంగా ఇసుక అమ్మకాల మీద, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతల మీద జరిగిన దాడుల మీద పూర్తి స్థాయిలో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కమిటీ ఏర్పాటు నిర్ణయించారు. దీనికోసం ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. సబ్ కమిటీ రేపు జూలై 2వ తారీఖున తొలి శాసనసభ సమావేశాల నాటికి ఈ కమిటీ నివేదిక అందజేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విధంగా తొలి కేబినెట్ సమావేశం చాలా ఆహ్లాదకరంగా జరిగిందని చెప్పుకోవచ్చు. సుమారు 3 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. అంటే జూలై 2వ తారీఖున తొలి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కేబినెట్ నిర్వహించింది. అంటే అప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టాలి. గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు, పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టవలసిన ఆనవాయితీ ఉంది. కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. జూలై 2వ తారీఖున శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెడతారు. పూర్తి స్థాయిలో అంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా సూపర్ 6 పథకాలు పూర్తి స్థాయిలో ఉంటాయా లేకపోతే అవి అంచెంచెలుగా అమలు చేస్తారన్నది చూడవలసి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఫస్ట్ నుంచి చెప్తున్నది అభివృద్ధి మీదే ఆయన ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. ఆయన అధికారం చేపట్టిన వెంటనే మొట్టమొదటిసారిగా పోలవరం ప్రాజెక్టు సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది, దీనికి ఎంతవరకు నిధులు కావాలి, దీనికి నిర్వాసులకు ఎంత డబ్బులు కావాలని చెప్పేసి అక్కడ అధికారులతోటి, ఇరిగేషన్ సిబ్బందితోటి, అదేవిధంగా పునరావాసం సంబంధించిన వారితోటి అక్కడ ప్రజాప్రతినిధులు కూడా సమావేశం అయిపోయి దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. తర్వాత ఎజెండా అమరావతి క్యాపిటల్ ఏ రకంగానూ పూర్తి చేయాలి, ఏ రకంగానూ గత ప్రభుత్వంలోని అన్యాయానికి గురయ్యింది, అలక్ష్యానికి గురైంది అన్న దాని మీద చర్చించి అక్కడ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు ఎంతవరకు జరిగినాయి, ఆ నిర్మాణాలు ఎంతవరకు ఉన్నాయని చెప్పేసి పూర్తి స్థాయిలో ఆయన పర్యటించారు. ఈ 2 ప్రధాన ఎజెండాల ద్వారా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారనే సమాచారం అయితే ఉంది. అయితే దీంతో పాటు సంక్షేమ పథకాలు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఆ సంక్షేమ పథకాలు ఎంతవరకు చేయాలి, ఏంటి, ఎప్పుడెప్పుడు ఎజెండాగా దాన్ని విడుదల చేయాలన్న దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు ఒక సమాచారం అయితే ఉంది. ఇది తొలి కేబినెట్ సమావేశం ఈ రకంగా జరిగింది. అయితే జూలై 2న జరిగే శాసనసభ సమావేశాల ద్వారా అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.